నేను నల్లని దాన్నని నన్ను చిన్న చూపులు చూడకండి. ఈ మాట పరమగీతంలో 1వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. ప్రైజ్ లార్డ్. నేను మీ సిస్టర్ దివ్య డేవిడ్ని. ఈరోజు నీ సన్నిధి అనే ఈ కార్యక్రమంలో నేను ఒక స్త్రీని పరిచయం చేస్తున్నాను. నల్లగా ఉన్నా కూడా రాజు మాత్రము ఆమెని బహుగా ప్రేమించినట్టుగా బైబిల్లో ఉన్న ఈ స్త్రీ గురించి చెప్పవచ్చున్నాను. ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? నేను అందంగా లేను, ఇతరులందరూ ఏదో స్పెషల్గా ఉంటారు, వాళ్ళు ఏదో ఒకటి ఉంటుంది, కానీ నాలో ఏమీ లేదు, అట్రాక్షన్ ఏమీ లేదు, ఎంత ప్రయత్నించినా కూడా ఈ లోకంలో అందం అంటున్న ఆ స్టాండర్డ్స్లో నేను లేను, సరిపోను అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అయితే బైబిల్లో ఒక స్త్రీ ఉందండి. ఆమె కథ చాలా ప్రత్యేకమైనది. ప్రవక్తల కంటే ఎక్కువగా డెబోరా, రూత్, ఎస్తేర్ కథల కంటే కూడా కొన్ని లెక్కల్లో ఎక్కువగా ఆమె గురించి రాయబడింది. చాలామంది క్రైస్తవులకు ఆమె పేరు కూడా తెలియదు. ఆమె గురించి బైబిల్లో దాదాపు 8 అధ్యాయాలు 117 వచనాలు రాజైన సొలొమోను ఆమె గురించి ఒక సంపూర్ణమైన గ్రంథము రాసి ఉన్నాడు. ఆ కథ పరమగీతములో దాగి ఉన్నది. చాలామంది తప్పుగా దాన్ని అర్థం చేసుకున్న పుస్తకంలో ఇదొకటి. కానీ ఇది కేవలం ప్రేమ కథ కాదు, ఇది ఒక అమ్మాయి కథ. ఈమె పేరు కూడా తెలీదు, కానీ ఎండల్లో అంతగా నల్లబడిపోయిందంటే ప్రజలు ఆమెని దగ్గర కూడా నిలబడడానికి ఇష్టపడేవారు కాదంట. ధనవంతురాలు సుగంధ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఈమె మాత్రం ద్రాక్ష తోటల్లో ఎండల్లో పనిచేసేది. ఆమె అంత సాధారణమైన స్త్రీ. పల్లెటూరులో నడిచిన ఎవ్వరూ ఆమె వైపు చూసేవారు కాదంట. ఆమె పేరు షూలమితి. కానీ ఆమె బైబిల్లో అత్యంత గౌరవింపబడిన స్త్రీగా మారింది. షూలమితి అనే పేరు కూడా ఆ యొక్క పట్టణము, ఆ పల్లెటూరు పేరులాగా ఆమె పేరుని గ్రహించారు. అయితే ఈమె నల్లగుంది కదా, తనను తాను మార్చుకుందా? ఈ కథలో ఏముంది? ఆమెను మార్చుకున్నందుకు, ఆమె అందంగా తయారైనందుకు ఈ కథ రాశారా? కాదు. తన అసలైన రూపాన్ని దాచుకుందా? కాదు. ఒక రాజు అందరూ చూసింది ఒక నల్లని స్త్రీని, కానీ ఒక రాజు మాత్రం ఆమెలోన నిజమైన అందాన్ని చూశాడు. రాజైన సొలొమోను. ఆమె గురించి పరమగీతంలో రాయబడింది. నీవందరిలో నువ్వు చాలా అందమైన దానివని రాయబడింది. నీవు నా ప్రియురాలువని రాయబడింది. ఇదిగో ఈ వీడియో చివరి వరకు మీరు వినండి. గొప్ప సత్యముతో దేవుడు నిన్ను తాకబోతున్నాడు. దేవుడు నిన్ను ఎలాగో చూస్తున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా వినండి, చివరి వరకు వినండి. ఎందుకంటే నల్లగా ఉన్నా కూడా అందమైన స్త్రీగా ఆమె మారింది. తిరస్కరించబడినా కూడా ఆమె ఏమాత్రము బాధపడలేదు. వెనుకబడినది కానీ కాదు, సాధారణమైనదిగాను, గౌరవింపబడనిదిగా, ఎవరు కూడా గౌరవించలేని స్థితిలో ఉన్న ఆ షూలమితి కథ ఇప్పుడు మనము ఆరంభించుకుందాం. షూలమితిని అర్థం చేసుకోవాలంటే మనము పాతకాలపు ఇజ్రాయెల్ దేశానికి మనం వెళ్ళాలి. ప్రాచీన ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినట్లయితే యెరూషలేము రాజ భవనాల దూరంగా ఉన్న ద్రాక్ష తోటలకు వెళ్ళాలి. ఒక దృశ్యాన్ని ఊహించుకోండి. చూడండి, మండుతున్న ఎండలో పగిలిపోతున్న నేల, కొండల మీద వరుసగా విస్తరించిన ద్రాక్ష తోటలు, గాలిలో మట్టి వాసన, పండిన ద్రాక్ష సువాసన, కష్టపడుతున్న కార్మికులు అక్కడ ఉన్నారు. అయితే అక్కడ ఒక యువతి కూడా పనిచేస్తూ ఉంది, ఒక స్త్రీ. ఆమె చేతులు ద్రాక్ష కొమ్మలు కత్తిరిస్తూ గట్టిపడ్డాయి. ఆమె చర్మము కూడా ఎండబట్టి నల్లగా అయిపోయింది. కాబట్టి ఇతర స్త్రీలు ఆమెను చూసినప్పుడు ఎవరు కూడా ఆమెను తాకనిచ్చేవారు కాదంట. ఆమె బట్టలు కూడా చాలా సాధారణమైన మట్టి వాసనతో, ద్రాక్ష రసంతో, శాశ్వతమైన మచ్చలతో పడిన బట్టలు వేసుకునేది. ఆమె కాల్లో కూడా చెప్పులు ఉండేవి కావేమో అని నేను అనుకుంటున్నాను. ఆమె షూలమితి. బైబిల్లో ఆమె అసలు పేరు చెప్పదు. ఆమె వచ్చిన ఊరు పేరుతోనే పిలుస్తుంది, షూలేమి. ఆమె రాణి కాదు, ధనవంతురాలు కాదు. ఆ కాలపు స్టాండర్డ్స్లో ప్రకారముగా కూడా ఆమె అందమైనది కూడా కానే కాదు. అసలు నిజము మరింత కఠినమైనది ఏంటంటే, ఆ కాలంలో, ముఖ్యంగా ఈ కాలంలో కూడా మనం చూస్తున్నాము, తెల్లటి చర్మము, తెల్లగా ఉన్నారంటే గౌరవము, అది ధనవంతులకు గుర్తు అని అనుకుంటారు. ఇంట్లో ఉండే స్థాయిలో ఉండే వారికే తెల్లగా ఉంటారు. ఎండలో పనిచేయడము అవసరం లేని వారి జీవితము తెల్లగా ఉంటుంది అని అనుకుంటారు. కానీ నల్లటి చర్మము
అంటే పేదరికంగా కొంతమంది భావిస్తూ ఉంటారు. పొలాల్లో పనిచేసే వ్యక్తులు నల్లగా ఉంటారు కాబట్టి వారు పేదవారు అని అందరూ ఎవరు వారిని పట్టించుకోలేని స్థితిలో ఉంటారు. కానీ షూలమితిని ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ క్లియర్‌గా రాయబడింది. నేను నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకండి అని చెప్తా ఉంటుంది. ఆమె ప్రాధేయపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అవును, ఆమె సహోదరులు, ఆమె సొంత అన్నలు, తమ్ముళ్ళు ఆమెని ద్రాక్ష తోటల్లో పనిచేయమని బలవంతం చేశారంట. వారికి ఆమె పైన కోపం ఉండేది. అందుకే ఆమె రోజు మండే ఎండలో పనిచేయాల్సి వస్తుంది. అందుకే బైబిల్లో సెలవిస్తుంది, నా తల్లి కుమారులు నా పైన కోపడి నన్ను ద్రాక్ష తోటలకి కాపరిగా పెట్టారని పరమగీతంలో 1:6లో ఆమె సెలవిస్తుంది. ఆ మాటల్లోనే బాధ వినిపిస్తుందా? ఆమె తన రూపానికి క్షమాపణ చెప్పినట్టుగా మాట్లాడుతుంది కదా. అయ్యో, నేను ఇలా పుట్టానేంటి అని ఎంతో బాధకరంగా మాట్లాడుతున్నట్టుగా ఉంది కదా. అవును, నేను ఇలా కనిపించడం నా తప్పు కాదు అని చెప్పలేకపోతుంది. అవును, తనను తాను చూసుకునే సమయం కూడా ఆమెకి లేదు. లోకం అందరూ కూడా అందం అంటూ ఎలాగ తనను తాను రూపించుకోవాలో అంటూ మరి అందరూ పరిగెత్తుతుంటే ఈమెకు మాత్రము అందంగా ఉండడానికి అవకాశం లేని, తీరిక లేని సమయంలో ఉంది. ప్రజలు ఆమెని చూసి మాట్లాడుతున్నారని ఆమెకి తెలుసు. తనకు తీర్పు తీరుస్తున్నారని కూడా తెలుసు. కానీ ఆమెకు తెలియని ఒక విషయం ఏంటంటే ఆమె అవమానము త్వరలో మహిమగా మారబోతుంది. ఆమె నల్లదనము ఆమె అందానికి గుర్తుగా మారబోతుంది. ఎందుకంటే ఎవరో ఆమెను గమనిస్తున్నారు, ఎవరో కాదు. ఎండల్లో నల్లబడిన చర్మమును దాటి, గట్టిపడిన చేతులను దాటి, ఆ బట్టలను దాటి ఆమె హృదయాన్ని చూసిన ఒక రాజు ఉన్నాడు. ఆయనే గొప్ప ధనికుడు, అందరి రాజుల కంటే శ్రేష్ఠుడు, సొలొమోను రాజు. లోకంలో అత్యంత జ్ఞానము గలవాడు, అత్యంత ధనవంతుడు, రాజ భవనాల్లోనే జీవించే ఈ రాజు, ఒక రాజు. అతడు ఆ ప్రాంతంలో ద్రాక్ష తోటల దగ్గరకు ఎందుకు వచ్చాడో తెలియదు. వచ్చాడు బహుశా తన రాజ్యంలో పొలాలన్నీ అలాగే పంటలను చూడడానికి ఇష్టపడేవాడు ఈ రాజు. కాబట్టి ఆ రాజభవనపు శబ్దాల నుండి కొంచెం నిశ్శబ్దం కొరకు అతడు వెళ్ళి ఉంటాడు. అయితే ఒకసారి ఆమెని చూశాడు. ద్రాక్ష తోటలో పనిచేస్తున్న షూలమితిని చూశాడు. ఆ క్షణము ఆమె జీవితంలో పరిపూర్ణంగా మార్చివేసే క్షణము. ఎందుకంటే ఇతరులు చూసినట్టుగా చూడలేదు. ఇతరులు ఆమెని ఒక పేద అమ్మాయిగా చూశారు. కానీ సొలొమోను రాజు మాత్రం ఆమెని ఒక రాణిగా చూశాడు. ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుందామా? మండుతున్న మధ్యాహ్న కాలపు ఎండలో, గాలిలో ఎగిరే ధూళి, ద్రాక్ష తోటల్లో అలసిపోతూ పనిచేస్తున్న మనుషులు, వారిలో ఒక స్త్రీ షూలమితి యవనస్తురాలు అక్కడ ఉంది. ఆమె తలపై ఉన్న వస్త్రం కొద్దిగా జారిపోయింది. చెమటతో తడిసిన జుట్టు ముఖానికి అంటుకుంది. ఆమె చేతులు అలవాటైన నైపుణ్యంతో ఎండలో కొమ్మలను కత్తిరిస్తూ ఆమె చేతులు కూడా గట్టిపడిన దృశ్యాలు. అయితే సొలొమోను అక్కడ నిలబడి ఆమెని గమనిస్తున్నాడు. ఎందుకంటే అతడు ఎవరిను చూడని ఒక అందాన్ని చూశాడు. కేవలం ఆమె రూపాన్ని కాదు, ఆమె కష్టపడే స్వభావాన్ని చూశాడు. ఆమె నిజాయితీని చూస్తున్నాడు. ఆమె సహనాన్ని చూస్తున్నాడు. ఆమె ఒంటరిగా పోరాడుతున్న ఆమె బలాన్ని చూస్తున్నాడు. ఆమె ఎవరి కోసమో నటించట్లేదు. ఎవరికో నచ్చాలని ఆమె మారడం లేదు. తన పరిస్థితుల్లో నిజముగా జీవిస్తుంది. అదే సొలొమోనుకు అద్భుతంగా నచ్చింది. మొదటిగా మనం షూలమితి, అతడు రాజు అని కూడా షూలమితికి తెలియదంట. బైబిల్ సూచిస్తున్నది ఏంటంటే సొలొమోను సాధారణ మనిషిలా ఆమె యొద్దకు వచ్చాడు. అతడు ఆమెతో ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు ఆమె ఆశ్చర్యపడిపోయింది. నన్ను ఎవరు గమనిస్తారు, నాలో అందము ఏముందని అని ఆమె మనసులో ప్రశ్నించుకుంది. ఎప్పుడైనా నీకు కూడా అలా అనిపిస్తుందా? ఎవరైనా నన్ను చూస్తున్నారా? లేక ఎవరైనా నన్ను పొగుడుతున్నారా? ఎవరైనా నిన్ను పొగిడితే నీ మొదటి స్పందన ఏముంటుంది? ఇది నిజం కాదులే, వారు ఊరికే చెప్తున్నారులే, ఇది సత్యం కాదు అని నువ్వు అనుకుంటున్నావు కదా. షూలమితి కూడా అంతే అనుకుందంట. కానీ సొలొమోను ఆగలేదు. ఆమె ఎప్పుడు వినని మాటలు ఆమె మీద పలికాడు. నీవు అందమైన దానవి, నువ్వు ప్రత్యేకమైన దానవి, నీలో ఏ లోపం లేదు, నువ్వు కలంకము లేని పావురం వంటి దానవు అని సొలొమోను ఆ మాటలు పలికినప్పుడు ఆ మాటల్లో కేవలము ప్రేమ మాటలు కనబడడం మాత్రమే కాదు, ఆమె జీవితాన్ని మార్చే సత్యాలు కనబడతా ఉన్నాయి. షూలమితి ఒక విషయము ఆలోచించడం ప్రారంభించింది. బహుశా అతడు నిజంగానే నాలో ఏదో చూస్తున్నాడేమో. కానీ ఆమె స్టాండర్డ్స్ ప్రకారము అంత ఈజీ కాదు. సొలొమోను ఆమెను ప్రేమించినా, ఆమెకు దగ్గరగా పిలిచినా, ఆమెను గౌరవించినా కూడా తనను తాను విలువైన దానిగా నమ్మడము ఆమె కష్టంగా అనిపించింది. ఎందుకంటే సంవత్సరాల అవమానము ఆమె హృదయంలో, నీవు సరిపోవు, నీవు అందంగా లేవు, నీవు నల్లగా ఉన్నావు,
నువ్వు ఇతరులాగా అందంగా లేవు, నీ చేతులు నీ కాలు మోటుగా ఉన్నాయి అని ఎన్ని విన్నదో కదా. ఈ మాటలు ఆమె మనసులో గట్టిగా వినిపించేవేమో. కొన్ని రోజులు సొలొమోను ప్రేమను నమ్మింది, కానీ కొన్ని రోజులు మళ్ళీ తక్కువగా భావించింది. అవును, అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసినప్పుడల్లా ఆమె మనసులో ఒక భయము మాట్లాడేది. నిజమేనా? ఇది నిజంగా జరుగుతుందా? అతడు నిజంగా చెప్తున్నాడా? లేక ఒకవేళ ఒకరోజు నన్ను వదిలిపెడతాడా అనే భయం అనేది ఆమెకి కలిగింది. యెరూషలేం స్త్రీలు కూడా ఆమెను తక్కువగా చూసేవారు. అయితే వారికి మృదువైన చేతులున్నాయి ఈమె కంటే కూడా, వారికి అందమైన అలంకారాలు ఉన్నాయి ఈమె కంటే కూడా, వారికి రాజభవనంలో జీవితం ఉంది, కానీ ఈమెకి తోటలో జీవితం ఉంది. అయితే ఆమె నమ్మసక్యము కాని నిజాలు సొలొమోను పలుకుతా ఉన్నాడు. ఆమె ద్రాక్ష తోటల అమ్మాయి. అయితే వారి చూపులు, రాజు గారి యొక్క చూపులు మాత్రము అనేక మంది స్త్రీల కంటే కూడా ఈమెని చూసినట్టుగా గమనిస్తూ ఉంటున్నాం. ఒకరోజు సొలొమోను ఆమెను చూసి మాట్లాడిన తర్వాత పదే పదే మాట్లాడుతుంటుండగా ఆమెకి నమ్మకం కలిగింది. సొలొమోను ప్రేమ నా గాయాల కంటే లోతుగా వెళ్ళింది అని చెప్పి ఆ ప్రేమలో ఆమె మర్చిపోయింది. ఆ ప్రేమ కావాలని కోరుకుంది. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, వినండి. నీవు ఒకవేళ నన్ను ఎవరు నచ్చట్లేదు, నాకు ఎవ్వరు నా తరపున లేరు, నాకెవరు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నా పరిస్థితిని, నా అందాన్ని ఎవరు చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావా? ఈ యొక్క స్టోరీ మనం చూసినట్లయితే ఒక షూలమితిని అలాగే ప్రేమించిన రాజు సొలొమోను యొక్క కథ అని మనం అనుకుంటున్నాం, కానీ మనలను ప్రేమించే యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబము, ప్రతిరూపము ఈ యొక్క కథ. ఆ షూలమితిలాగా నువ్వు కూడా ఎన్నోసార్లు జీవితంలో నల్లబడిపోయి ఉన్నావేమో. పాపం వలన నల్లబడిపోయావు, గాయాల వల్ల నల్లబడిపోయావు, తిరస్కారాల వల్ల చీకట్లో కూర్చున్నావు, మనుషుల మాటల వల్ల, వైఫల్యాల వల్ల, ఫెయిలియర్స్ వల్ల నీవు నీ జీవితంలో అన్నీ పోగొట్టుకున్న నల్లబడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. అయితే జీవితం మనల్ని ఎండలో నిలబెడుతుంది. అవును, కొన్ని శ్రమల్లో, కొన్ని కష్టాల్లో మనల్ని నిలబెడుతుంది. కొన్ని కష్టాలు మన వెలుగును తీసేస్తాయి, కొన్ని సంఘటనలు మన విలువను కూడా మార్చివేసేస్తాయి. కానీ మనము దేవుని యందు ఇలా అనుకుంటూ ఉంటాం, ప్రభా నాలో ఏముంది నాయనా, నన్నెందుకు ప్రేమిస్తున్నావు నాయనా, నన్నెందుకు ఎంచుకున్నావు నాయనా, నాలో ఏమి చూసావు, ఇంత కటాక్షం ఎందుకు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ రాజు అయిన ప్రభువైన క్రీస్తు యేసు ప్రభు మనల్ని ప్రపంచం చూసినట్టు చూడడు. అదే కదా గుడ్ న్యూస్. మన దేవుడు మనల్ని వేరుగా చూస్తున్నాడు. ప్రపంచం మన గతాన్ని చూస్తుంది, దేవుడు మన భవిష్యత్తుని చూస్తాడు. ప్రపంచము గాయాలను చూస్తుంది, దేవుడు మనలో ఉన్న మహిమను చూస్తాడు. ప్రపంచము నీవు సరిపోవు, యు ఆర్ నాట్ ఎనఫ్ అని అంటుంది, కానీ యేసయ్య నీతో ఇలా అంటున్నాడు, నీవు నా ప్రియమైన దానివి, నీవు నా ప్రియుడవు, నీవు నాకు బహు ప్రియుడవు అని దేవుడు పిలుస్తున్నాడు. షూలమితి ద్రాక్ష తోటల్లో ఉండగా రాజు ఆమె దగ్గరికి వచ్చినట్టే యేసయ్య కూడా మన జీవితంలో ధూళి ప్రదేశాలకు వచ్చాడు. ఆయన విరిగిపోయిన నీ హృదయాన్ని చూస్తున్నాడు, ఒంటరిగా పనిచేస్తున్న నీ జీవితాన్ని చూస్తున్నాడు, కన్నీళ్ళ మధ్యలో నడుస్తున్న ఆ జీవితంలో ఆయన ఇలా అంటున్నాడు, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే నువ్వు నా దగ్గరికి రా అంటాడు. కానీ మనుషులు ఎట్లా అంటారంటే, ముందు నిన్ను నువ్వు మార్చుకో, తర్వాత నేను ప్రేమిస్తానంటారు. కానీ ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, నువ్వు ఎలా ఉన్న పాటున దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదే సువార్త, ఇదే దేవుడు చెప్తున్నది. నీవు నాకు అందంగా కనబడుతున్నావు. యేసయ్య మన పరిపూర్ణతను ప్రేమించట్లేదు, కానీ మన అసంపూర్ణత మధ్యలోనే మనల్ని ప్రేమిస్తున్నాడు. సిలువపై యేసయ్య చనిపోయింది పరిపూర్ణమైన వారి కోసం కాదు, గాయపడిన వారి కోసము, తప్పిపోయిన వారి కోసము, తాము తక్కువగా భావించే వారి కోసము. నిన్ను నీవు చాలా తక్కువగా ఎంచుకున్నావేమో, అందరూ నిన్ను చాలా తక్కువగా చూస్తున్నారని, నీవు దేనికి పనికిరాని దానవని, దేని పనికిరాని వాడవని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు యేసయ్య కళ్ళ వైపు చూడు, ఆయన కరుణ, ఆయన కటాక్షం కనబడుతుందా? షూలమితి, నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా దేవుడు నిన్ను చూసి అంటా ఉంటున్నాడు, నీవు నల్లని దానవు కాదు, నీవు గాయాల పడిన వాడు కాదు, నువ్వు తిరస్కరింపబడిన వాడవు కాదు, నేను అవన్నీ మాన్పివేసే దేవుడు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు అంటున్నావు, నేను నల్లగా ఉన్నాను, ఆయన నన్ను ప్రేమిస్తాడా అని నువ్వు అనుకుంటున్నావు. నీవు ఎన్ని విషయాల్లో నల్లగైపోయినా, ఇందాక చెప్పాను కదా, మన యొక్క కష్టాలు బట్టి, మన యొక్క విఫలాలు బట్టి, మన యొక్క తిరస్కారాలు బట్టి, పాపం బట్టి, గాయాలు బట్టి మనం నల్లబడినా కూడా యేసయ్య నీతో అంటున్నాడు, అయినా నీవు అందమైన దానివే, అందమైన వాడివే,
నీవు విరిగిపోయిన దేవునికి నువ్వు విలువైన వాడివే. నీవు గాయపడిన ఆయన చేత ఎనుకబడిన దానివే. నేను సాధారణమైన వాడిని అని నువ్వు అనుకుంటే పరలోకపు రాజు నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తెరుగు. ఎందుకంటే దేవుని ప్రేమ మన రంగును కాదు, మన హృదయాన్ని చూస్తుంది. మనుషులు బయట రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరింద్రియములను చూస్తూ ఉంటాడు. నీ జీవితంలో ఎవరు విలువ చూడకపోయినా రాజైన యేసయ్య నిన్ను చూసి ఇలా అంటున్నాడు, నీవు నా కళ్ళకు ఎప్పుడు అమూల్యమైన వాడివే, నీవు నా దృష్టికి ఎప్పుడు విలువైన దానివే. నీ కథ ఇంకా ముగియలేదు. యువర్ స్టోరీ ఈజ్ నాట్ యెట్ ఓవర్. ద్రాక్ష తోటల అమ్మాయి రాణిగా మారినట్టే దేవుడు కూడా నిన్ను అవమానం నుంచి మహిమలోనికి తీసుకెళ్తాడు. నీవు కేవలము బ్రతికే వ్యక్తివి కాదు, నీవు రాజు చేత ప్రేమించబడిన వ్యక్తివి. నీవు కష్టం అనే ఎండలో నల్లబడిపోయి ఉన్నావేమో, కానీ దేవుని ప్రేమలో అందంగా ఉన్నావు. ప్రపంచం నీ రంగును, నీ స్టేటస్ని, నీ క్యాస్ట్ని, నీ విలువను చూస్తుందేమో, కానీ దేవుడు మాత్రము నిన్ను చూస్తున్నాడు. మనుషులు ఎక్కడైతే తిరస్కరించారో ఆ తిరస్కరించిన చోటే దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు. ద్రాక్ష తోటలో పనిచేసిన ఆ అమ్మాయి రాజు రాణిగా చేసుకున్నాడు. దేవుడు నీ గాయాలను చూసి, నీ కష్టాన్ని చూసి నిన్ను దేవుడు హెచ్చించబోచున్నాడు. నీ గమ్యాన్ని చూస్తున్నాడు. నీవు రాజు చేత ప్రేమించబడిన వాడవు, ప్రేమించబడిన దానవు. దేవుని ప్రేమయే నీ గుర్తింపు, అది మాత్రం మర్చిపోకు. ఈరోజు దేవుడు నీతో చెప్తా ఉంటున్నాడు, నీవు నా ప్రియుడువు, నీవు నా ప్రియురాలవు, నీవు నా దానవు, నేను నీ వాడను అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీవు మట్టిలో ఉన్న ఏ విషయంలో అయితే నువ్వు కష్టపడినావో, పడిపోయి ఉన్నా, దేవుడు నిన్ను మహిమ కోసం పిలుస్తున్నాడు. ఈ మాటలు నీతో మాట్లాడినట్లయితే నీవు విశ్వాసంతో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, లోపాలు వెతికే ఈ లోకంలో నాయన ప్రభ, చిన్న లోపాలను కూడా పెద్దగా చేసి చూసే ఈ లోకంలో నాయన నీవు మమ్మల్ని నాయన విలువనిచ్చి, అయ్యా తన్ని మాకు విలువనిచ్చి మాకు నాయన విలువను నాయన ప్రభ తండ్రి యేసయ్య విలువగా చూస్తున్నందుకు నీకు వందనాలు. మాలో లోపాలు ఎన్ని ఉన్నా అయ్యా, మేము ఎంత పాపాల చేత, శాపాల చేత, అయ్యా ఫెయిలియర్ చేత నాయన ప్రభ, గాయాల చేత నల్లబడిపోయి ఉన్నా, మీరు మాత్రం మమ్మల్ని అయ్యా స్పష్టంగా చూస్తూ నాయన ప్రభ, మీరే అయ్యా మేమే మీకు కావాలని మమ్మల్ని కోరి ఏరి అయ్యా మా యొద్దకు వచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు ఎవరైతే అయ్యా తను ఎంత డౌన్గా ఉన్నారో నాయన ప్రభ, ఎవరైతే దాన్ని వారి విషయాల్లో ఎంత తక్కువగా వారిని చూసుకుంటున్నారో నాయన ప్రభ, నీవు మాత్రం వారిని ఎన్నుకున్నావని మరొకసారి నీ సన్నిధి ప్రోగ్రాం ద్వారా నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడి ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God has selected you. Do not worry. Your future is very bright. God bless you. See you next week. Praise the Lord.